నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సో దీనికి నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కేసులు కూడా దాఖలు చేసిర్రు. పిటిషన్లు ఫైల్ చేసినప్పటికీ తెలంగాణ హైకోర్టు స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు అటు వివేక్ కానీ లేదనుకుంటే వివేకానంద కానీ లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది. నిర్దిష్ట టైం అంటే 90 రోజుల గడువులో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే దాని నిర్ణయం మేము తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఇదే మాటను తెలంగాణ స్పీకర్ని అడిగినప్పటికీ స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తా, సుప్రీంకోర్టు ఆదేశాలు నాకు వచ్చిన తర్వాత స్పందిస్తా అని చెప్పేసి మాట్లాడిండు. కానీ ఇప్పుడు మాత్రం ఫిర్యాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలపై పిటిషన్ వేసేందుకు స్పీకర్ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాళ్లకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నోటీసులు జారీ చేసే సూచనలో ఇటీవల నెల రోజుల్లోపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు నిర్ణయాల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ న్యాయవాదులతో సూచనల తర్వాత అనంతరం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? దీంట్లో ప్రధానంగా ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, అదేవిధంగా భద్రాచలం ఈ 3కి సంబంధించి మాత్రం తుది నిర్ణయమే కాంగ్రెస్ తీసుకునేటువంటి అవకాశాలనే. ఎందుకంటే ఈ ముగ్గురిపైనే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు ఏదైతే కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిర్రు, దీని నేపథ్యంలో ఈ 3 ప్రాంతాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చాలా వరకు పార్టీలలో ట్రోల్స్ అవుతా ఉన్నాయి. అయితే ఈ ముగ్గురికే కాకుండా మిగతా 7గురికి కూడా అంటే టోటల్గా 10 మందికి స్పీకర్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ స్పీకరే నేరుగా నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. న్యాయవాదులతో చర్చించారు, న్యాయ నిపుణులతో చర్చించారు, జస్టిస్లతో చర్చించిన తర్వాత ఈ 10 మందికి ఖచ్చితంగా నోటీసులు జారీ చేయాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని నేపథ్యంలోనే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ప్రోగ్రాంలలో కనపడతలేరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ప్రోగ్రాంలలో మనకి ఏడా కనిపిస్తలేరు. కాంగ్రెస్ యాక్టివిటీస్లలో కూడా కొంచెం దూరంగానే కనబడతా ఉన్నారు. మరి ఆ 10 మంది పైన అనర్హత పడి ఉంటే ఆ 10 మంది పైన అనర్హత వేస్తే ఖచ్చితంగా కోర్టు నిర్ణయం తీసుకుంటే సుమారుగా 6 సంవత్సరాల వరకు వాళ్ళు కనీసం ఒక సర్పంచ్గా కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉన్నది. స్పీకర్ కూడా ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికే చాలామంది నేతలతో చర్చిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రితో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా 3 ఎమ్మెల్యేల పైన నిర్ణయంతో పాటుగా ఈ 10 మంది పైన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం అనేది ఇప్పుడు దేశానికి సంబంధించిన నిర్ణయంగా మారబోతా ఉంది. దేశ నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఒక పార్టీ పైన గెలిచి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇది దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి అంశమే. ఈ అంశం నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం ఇప్పుడు దేశంలో ఏ నాయకుడైనా పార్టీ మారాలన్నా భయాందోళనకు గురి కావాలి. అధికారంలో పార్టీ లేదని చెప్పేసి పక్క పార్టీలకు జంప్ అయితే ఊకునే ప్రసక్తే లేదని చెప్పేసి అటు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఇప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా మార్చబోతా ఉంది. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ తీసుకునే నిర్ణయం కూడా దేశ భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. దేశంలో జరగబోయేటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించిన దానిపైన కూడా ఈ యొక్క నిర్ణయం ఉండబోతా ఉంది. మరి ఏదేమైనా ఈ 10 మందికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తొందరగానే తీసుకున్నాడు. బట్ ఆ నోటీసులు ఎప్పుడు ఇస్తారో ఆ నోటీసులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి రిప్లై ఇవ్వబోతా ఉన్నారో ఆ రిప్లైలో ఏముండబోతా ఉంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.